మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ సార్. నేను కూడా హైదరాబాద్. అంటే అంత దూరం నుంచి ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏమున్నదని? అంటే బాబాయ్ లెక్చరర్ ఇక్కడ, దానివల్ల నేను ఇక్కడికి వచ్చిన. అప్పటి నుంచి ప్రైవేటే, బట్ ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్. బాగుంటుంది అని వస్తే ఇక్కడ వాష్రూమ్ దీనివల్ల అంత ప్రాబ్లం. మాకు ఫెసిలిటీస్ కూడా చక్కగా లేవు. మాకు చెప్పుకోవడానికి ఒక మేడం ఉన్నది, ఆ మేడం కూడా మాతో పాటు వాష్రూమ్కి అక్కడికే వస్తుంది. ఇక మేము ఎవరికి చెప్పాలి, మేడం కూడా చెప్పుకోలేకపోతుంది. గవర్నమెంట్ నుంచి మనీ రావట్లేదు, శాంక్షన్ అవుతుందని చెప్తున్నారు కానీ అసలు కావట్లేదు అది. ఇప్పుడు అధికారులు లేకుంటే మొన్న సీఎం గారు కూడా చెప్పారు, నేను కూడా ప్రభుత్వ కాలేజీలోనే స్కూళ్ళల్లోనే చదువుకున్నాను కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి మొన్న చెప్పారు. మరి నిజంగా అట్లా ఉందా ఇక్కడ? అస్సలు లేదు సార్, ఇక్కడ కిటికీలు లేవు మాకు. మేము చెప్తున్నాం కదా, బైపీసీ ఎంపీసీ ఒక దగ్గరనే కూర్చుంటున్నాం, ఒక దగ్గరనే కూర్చొని ఒక దగ్గరనే స్టడీస్ అవుతున్నాయి. అసలు మళ్ళీ క్లాస్ రూమ్స్ అనేది సఫిషియెంట్గా లేవు ఇక్కడ, సఫిషియెంట్గా లేవు. మళ్ళీ కిటికీలు కూడా చక్కగా లేవు. మాకు కోతులు వచ్చి మొత్తం బుక్స్ అన్నీ జింపేయడం. ఇక మాకు బుక్స్ పెట్టుకోవాలన్నా కూడా భయమే అక్కడ.